అమ్మయ్య ఫైనల్గా ఒక గొడవ చూసామయ్యా. ఈ బిగ్ బాస్ టాస్క్ చూస్తుండేసరికి ఏదా అనుకున్నాం కానీ బట్ ప్రోమో 2 చూసిన తర్వాత ఆ గొడవలు జరుగుతున్నాయని దాని నెక్స్ట్ లెవెల్ గొడవ జరిగిందంట. సో నైట్ లైవ్ మిడ్ నైట్ లైవ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ హౌస్ రెండుగా చీలిపోయిందంట. ఆ రేంజ్ గొడవలు జరిగాయంట. సో అసలు ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. ప్రోమో 2 గురించి కూడా కలిపి మాట్లాడుకుందాం. సో రితు చౌదరి లాస్ట్ టైం చేసిన తప్పే మళ్ళీ చేసిందా అనేది కూడా మాట్లాడుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. సో మనకు తెలిసిందే రాజ్యము. సో రాజ్యంలో ఒక రాజు కళ్యాణ్ డైరెక్ట్గా బిగ్ బాస్ చేశాడు. కళ్యాణ్ని రాజుగా, ఇద్దరు రాణులు బిగ్ బాస్ డిసైడ్ చేశాడు. సో దివ్య అండ్ రితు చౌదరి రాణులుగా చేశారనమాట. కళ్యాణ్కి ఒక స్కోప్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. సో మిగిలిన ఒక నలుగురు కమాండర్స్ కావాలంటే, నలుగురు ప్రజలు కావాలంట, వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ నలుగురు కమాండర్స్ వచ్చేసరికి సో సంజన గారు అండ్ తనూజ గారు, డెమోన్ పవన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్. ఈ ఐడియా కూడా కళ్యాణ్దే అనమాట. సో కళ్యాణ్ మంచిగానే ఆలోచిస్తాడు. అంటే ఛాన్సెస్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కెప్టెన్స్ అవ్వని వాళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దాము. అండ్ డెమోనికి కూడా పాపం చాలా వీక్స్ అయిపోయింది, ఛాన్సెస్ రావట్లేదు గేమ్ ఆడడానికి. కాబట్టి సో డెమోనికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చారనమాట. సో మొత్తానికి వీళ్ళు ఛాన్సెస్ తీసుకున్నారు. మోస్ట్లీ ఇది కళ్యాణ్ ఐడియానే. అండ్ రితు కూడా చాలా గట్టిగానే పట్టుబట్టింది డెమోన్ ఉంచడానికి. దివ్య యాజ్ యూజువల్ డెమోన్ ఉండకూడదు, ఉంటే మనకి సేఫ్ కాదు అన్నట్టు అమ్మాయి చెప్పింది అనమాట. సో వీళ్ళు కమాండర్స్. ప్రజలు వచ్చేసరికి మిగిలిన నలుగురు, గౌరవ్, సుమనన్న అండ్ భరణి గారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్, వీళ్ళు నలుగురు ప్రజలు అనమాట. ప్రోమో 2లో జరిగిన టాస్క్ ఏదైతే ఉందో అవి కమాండర్స్కి సంబంధించిన టాస్క్. ఆ టాస్క్ మొత్తం 3 రౌండ్స్లో జరుగుద్ది. సో ఇప్పుడు ఆ టాస్క్లో ఎవరైతే ఓడిపోతారో ఆ ఓడిపోయిన పర్సన్ ప్రజల్లో ఉన్న ఒక పర్సన్ తోటి గేమ్ ఆడాలి. గేమ్ ఆడిన తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరైతే గెలుస్తారో, ప్రజలు గెలిచారనుకోండి, ప్రజలు కమాండర్ అవుతాడు, కమాండర్ కాస్త మళ్ళీ ప్రజలు అవుతారనమాట, షిఫ్ట్ అవుతారనమాట. ఇది టాస్క్. ఆ ప్రోమోలో చూసిన టాస్క్ ఎవరికైతే బ్యాగ్స్ తగిలించుకోవాలి, ఎవరి దాంట్లో అయితే తక్కువ బాల్స్ ఉంటాయి రౌండ్కి, సో వాళ్ళు ఆల్మోస్ట్ గెలిచినట్టే ఒక్కొక్కరు పక్కకి వచ్చేస్తూ ఉంటారు. మనం చూసిన దాన్ని బట్టి ఈజీగా అర్థమైంది. సో తనూజ అండ్ నెక్స్ట్ డెమోన్ వేసుకుంటా ఉన్నారు. ఎక్కువగా నిఖిల్ సంజన గారి దాంట్లో, సంజన గారు నిఖిల్ దాంట్లోనే. నిఖిల్ ఎక్కువగా సంజన గారిని టార్గెట్ చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. తనూజ జోలికి రాలేదు. అండ్ డెమోను ఈ అమ్మాయి ఆడుకుంటా ఉన్నారు. సంచాలకుగా వచ్చేసరికి మన రితు చౌదరిని పెట్టారు. ఆ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ దాటకూడదు అన్నట్టు చేస్తున్నారు. నిఖిల్ దాటాడు, ప్రోమోలు చూసిన ప్రకారం డెమోను దాటాడు. నిఖిల్ అవుట్ అంటే లేదు, ఇటు పక్క తనూజ అదేంటది, సో డెమోన్ కూడా దాటాడు కదంటే సరే మళ్ళీ ఆడమని చెప్తారు. సో సంజన గారు అదేంటి అవుట్ అని చెప్పావు కదా, మళ్ళీ ఆడమంటావేంటి అని చెప్పి డెమోన్ అనమాట, మీరు నాకు చెప్పొద్దు అని. సో సంజన గారు టక్కని నోరు చేరండి, ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు నా స్ట్రాటజీ గురించి మాట్లాడడానికని. సో మీ గేమ్ మీరు ఆడంటే నా దాంట్లో 7 బాల్స్ ఉన్నాయంటే ఆడుంటే 7 బాల్స్ కూడా పడేవి కాదు అన్నట్టు తిని మాట్లాడుద్ది. సో కొంచెం డెమోన్కి ఫేవర్గానే రిజల్ట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది యాజ్ పర్ ద ప్రోమో. సో ఎపిసోడ్ చూడాలి. ఇప్పటివరకు అయితే మంచిగా నెట్టుకుంటూ వస్తుంది రితు చౌదరి. మళ్ళీ ఫేవరెటిజం చూపించి మళ్ళీ అంటే లైక్ ఆ ప్రోమోలో ప్రాపర్గా అర్థం కావట్లేదు కాబట్టి, సో మళ్ళీ ఏమన్నా సేమ్ జరిగితే మళ్ళీ రితు చౌదరికి అసలే ఇప్పటికే ఆ అమ్మాయి ఫస్ట్లో వచ్చిన దాన్ని పోగొట్టుకొని ఇప్పుడిప్పుడే మంచిగా వస్తుంది జర్నీ మంచిగా. సో ఇది ఏమన్నా అటు ఇటు అయితే మాత్రం మళ్ళీ బ్యాక్ ఫైర్ అవుతుంది అనమాట. దానికి చూడాలి ఏం జరిగింది అనేది. ప్రోమోలో చూస్తున్న దాని ప్రకారం అయితే ఏదో డెమోని అవుట్ చేసి మళ్ళీ డెమోని కూడా ఆడమని చెప్తూ, నిఖిల్ని అవుట్ చేసి మళ్ళీ నిఖిల్ కూడా ఆడమని చెప్తూ, సో ఇలా జరుగుతున్నట్టే కనిపిస్తూ ఉంది. అండ్ సంజన గారు క్వశ్చన్ చేయడంలో తప్పు లేదన్నట్టే కనిపిస్తుంది యాజ్ పర్ ద ప్రోమో. బట్ ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు నా స్ట్రాటజీ గురించి మాట్లాడడానికి, నీకేం రైట్ ఉంది, ఏం హక్కు ఉంది అని అంటే మాట్లాడితే ఆఫ్టర్ ఆల్ కాదు సంజన గారు, ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఆఫ్టర్ ఆల్ కాదు అన్నట్టు రాఖీ సినిమాలో ఎన్టీఆర్ గారు చెప్పినట్టు సో రితు చౌదరి మాట్లాడుతుంది అనమాట. ఈ టాస్క్లో ఫస్ట్ రౌండ్లోకి వచ్చేసరికి తనూజ గారు బాల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి సో తనూజ గారు ఫస్ట్ రౌండ్లో గెలిచారనమాట. ఆ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ రౌండ్లోకి వచ్చేసరికి బాల్స్ తక్కువ ఉన్న వాళ్ళు డెమోన్ అనుకుంటారు. సో డెమోన్ తక్కువ వస్తారు. ఆ తర్వాత నిఖిల్. సో సంజన గారు లాస్ట్లో ఉంటారనమాట. సో సంజన గారు ఆ టాస్క్ ఓడిపోతారు, అంటే లాస్ట్లో ఉంటారు. కాబట్టి ఇప్పుడు సంజన గారు అటుపక్క ఉన్న ప్రజలతో ఒకరితో గేమ్ ఆడాలి. సో అది ఆ ప్రజలు కలిసి డిసైడ్ చేస్తారా, లేకుంటే ఇటుపక్క రాజు ఎవరైతే డిసైడ్ చేస్తారో ద కింగ్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ మన కళ్యాణ్ బాబు డిసైడ్ చేస్తారా. సో మొత్తానికి వీళ్ళిద్దరు అనమాట గేమ్ ఆడతారు. సో వీళ్ళిద్దరు గేమ్ ఆడుతున్నప్పుడు ఏదో ఒక టాస్క్ జరుగుద్ది అనమాట. ఆ టాస్క్లో పెద్ద గొడవ జరుగుద్దంట. అది ప్రాపర్ టాస్క్ అప్డేట్ మనకి ప్రోమో వస్తే 3వ ప్రోమో ఖచ్చితంగా వచ్చింది. మంచి ఇంటెన్సిటీతో ఉంటుంది ఆ ప్రోమో, ఖచ్చితంగా నాకు తెలుసు. ఆ ప్రోమోలోనే మీరు చూడొచ్చు ఆ గొడవ. మామూలు గొడవ కాదంటే నెక్స్ట్ లెవెల్. అంటే లైక్ సుమనన్న గెలిచాడు అని చెప్పి
సో సుమన్ వైపు కొంతమంది, లేదు సంజన గారు గెలిచారు సంజన వైపు కొంతమంది. సో సంచాలకుగా ఫస్ట్ టాస్క్ ఎవరైతే ఇప్పుడు మన రితు ఉందో, మేబీ సెకండ్ టాస్క్కి కళ్యాణ్ సంచాలకుగా రావచ్చేమో, అక్కడ రితు చౌదరి కూడా ఉండొచ్చేమో, మేబీ ఇద్దరు కూడా ఉండొచ్చు. సో రితు చౌదరికి కళ్యాణ్కి మధ్య కాన్ఫ్రంటేషన్ నడుచుద్ది. సో లేదు సుమనన్న గెలిచాడని చెప్పి రితు చౌదరి, లేదు టాస్క్ ప్రాపర్గా ఆడి అర్థం చేసుకుంది సంజన గారు అని చెప్పి కళ్యాణ్, వాళ్ళిద్దరి మధ్య గట్టిగా జరుగుద్ది. అండ్ ఫస్ట్ లో ఏదైతే మనం చూసామో సంజన గారు వర్సెస్ రితు చౌదరి, అది కూడా అక్కడ నెక్స్ట్ దాంట్లో క్యారీ అవుతుంది. దాని తర్వాత సుమనన్నకు సపోర్ట్గా మన తన పేరేంటి తనూజ గారు. సో తనూజ గారు వీళ్ళందరూ సపోర్ట్ వస్తారు. సో ఇటు పక్క సంజన గారికి ఇమాన్యుల్ వాళ్ళు సపోర్ట్ వస్తారు. ఆల్మోస్ట్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆర్గానిక్గా జరగాలి. సో అది చాలా న్యాచురల్గా జరగాలి ఆ ప్రాసెస్ అని. హౌస్ రెండుగా చీలిపోవడం ఏదైతే ఉందో ఆ హౌస్ రెండుగా చీలిపోయింది అనమాట మొత్తం. సో కళ్యాణ్ చాలా గట్టిగా అగ్రెసివ్ అవుతారంట. సో నేను చెప్తున్నాను కదా నాకు తెలిసింది నేను చెప్తున్నాను, సంజన గారు కరెక్ట్గా ఆడారు అది ఇది అని చెప్పి కళ్యాణ్ వర్సెస్ రితు చాలా గట్టిగా జరుగుతుంది. కళ్యాణ్ వర్సెస్ తనూజ కూడా గట్టిగా జరుగుతుందంట. సో నువ్వు చూడలేదు అది ఇది అని చెప్పి, లేదు సుమనన్న గెలిచాడని చెప్పి సుమనన్న వైపు గట్టిగా స్టాండ్ తీసుకుంటారంట. సంజన గారు అవుట్ అయిపోయారు అని చెప్పి ప్రాపర్గా ఆడలేదని. సో కళ్యాణ్ వర్సెస్ తనూజ అండ్ కళ్యాణ్ వర్సెస్ రితు సంచాలక్స్ మధ్య మొత్తం గొడవ జరిగి పెద్దది అయిపోయిన తర్వాత కళ్యాణ్, ఇది నా రాజ్యం, నేను రాజు, ఓకేనా, నా మాటే శాసనం అంటే సంచాలక్గా ఉన్నాడు కాబట్టి, సో సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ డెసిషన్, నా డెసిషనే కరెక్ట్. సో కాబట్టి నేను సంజన గారు విన్ అని చెప్తున్నాను అని చెప్పారంట. సో సంజన గారు మళ్ళీ బ్యాక్ టు కమాండర్, లేదంటే ఒకవేళ సంజన గారు ఓడిపోయింటే సంజన గారు ప్రజల్లోకి వెళ్ళేవారు, సుమనన్న కమాండర్ అయ్యేవారు. సో సంజన గారు కూడా మళ్ళీ కమాండర్ అయ్యారంట. సో మోస్ట్లీ ఈ రోజు టాస్క్లో జరగబోయే విచిత్రాలు వింతలు ఇవే అనమాట. గొడవలు గట్టిగా జరుగుతాయి. మేబీ ఇప్పుడు కళ్యాణ్ వర్సెస్ తనూజ జరిగింది, ఇది న్యాచురల్గానే జరుగుతుంది అని అంటున్నారు. అది పెద్ద గొడవ కాదులేండి, మరీ టూ మచ్ జుట్లు పీక్కేసుకొని పెద్ద పెద్దగా అరుచుకొని టూ మచ్ కాదు, బట్ బేసిక్ లెవెల్ గొడవ ఏదైనా కానీ స్టార్ట్ అయితే అయింది. సో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. అండ్ రితు చౌదరికి వర్సెస్ సంజన గారు ఆల్రెడీ పడింది. సో ఎందుకంటే డెమోన్ విషయంలో, బట్ ఇప్పుడు డెమోన్ విషయంలో ఈ అమ్మాయి తప్పు చేసింది అంటే అది డెమోన్కి మైనస్ అవుతుంది, ఈ అమ్మాయికి మైనస్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఆ కెప్టెన్సీ టాస్క్ వల్ల కదా స్టార్టింగ్లో, ఇప్పుడు రితుక్ కానీ డెమోన్ కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు తొక్కి వేయబడుతున్నారు బిగ్ బాస్ హౌస్లో. ఇప్పటికీ కూడా వాళ్ళ హౌస్లో కనిపించకుండా ఉండడానికి కారణం ఆ రోజు జరిగిన ఆ టాస్క్, ఆ రోజు రితు చౌదరి తీసుకున్న ఆ డెసిషన్. సో ఇప్పుడు కూడా అలాంటి డెసిషన్ తీసుకుందా లేదా అనేది చూడాలి. సో ఏమన్నా కొంచెం తేడా జరిగితే మాత్రం రితు చౌదరికి చాలా పెద్ద దెబ్బ. బట్ టాస్క్లో స్టార్టింగ్లో మన తనూజ గారు సేవ్ అయ్యారు ఫస్ట్ రౌండ్కి కాబట్టి ఆమె కొంచెం ఫుల్ ఖుషి అయ్యారంట. నెక్స్ట్ రౌండ్ కూడా అలాగే సేవ్ అవుతున్నారు. సో ఇదనమాట ఓవరాల్గా అప్డేట్స్, మనకి తెలిసిన అప్డేట్లు, మనకు వచ్చిన అప్డేట్లు ఇంకేమైనా ఉన్నాయా? అంతే అంతే, ఇవే అప్డేట్లు అనమాట. సో ప్రోమో 3 చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ ప్రోమో దాని ప్రకారం చూస్తే, సో రితు చౌదరి తప్పు చేసింది, సో అందుకని చెప్పి దాన్ని క్వశ్చన్ చేస్తున్న సంచాలకుని క్వశ్చన్ చేస్తూ సో సంజన గారు నోరు జారారు. సో ఆఫ్టర్ ఆల్ నువ్వెవరివి అది ఇది అన్నమాట, నా స్ట్రాటజీ గురించి మాట్లాడడానికి నువ్వెవరివి అని. సో సంజన గారు కూడా కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి. సో వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇలాంటి పదాలు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఆమెకి. సో ఆ పదాలు మళ్ళీ అనేసి నేను అలా అనుకోలేదు, ఈ ఉద్దేశంతో నాను ఆ ఉద్దేశంతో అని చెప్పి మళ్ళీ ఆమె దాన్ని కవరప్ చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం రాము విషయంలో కూడా చూసాం, సంజన గారు మాట్లాడే మాటలు టక్కని నోటికి వచ్చేస్తాయి ఆమెకి. సో ఇది ఇంగ్లీష్ పదమే కదా, సో తెలుగు పదం కాదు కదా, సో తనకు అర్థం కాకపోవడానికి కూడా ఆఫ్టర్ ఆల్ ఎవరు అంటేప్పుడు అది చాలా తప్పు పదమే కదా, సో చాలా తక్కువ చేసినట్టు మాట్లాడేది కదా. ఇన్ఫాక్ట్ తను అక్కడ సంచాలక్ కూడా, సో సంచాలక్ మినిమం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కదా. సో నువ్వు ఆ డెసిషన్ని క్వశ్చన్ చేయాలి, కానీ తనను క్వశ్చన్ చేయడం తప్పు కాదా. సో అందుకని సంజన గారు కూడా కొంచెం తగ్గి మాట్లాడుంటే బెటర్ ఉండేదేమో అని అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇవన్నమాట అప్డేట్స్. సో చూద్దాం, ప్రోమో వచ్చిన తర్వాత థర్డ్ ప్రోమో గట్టిగా మాట్లాడుకోవచ్చు ఆ గొడవది. బట్ ఈ ప్రోమో చూస్తుంటే క్లారిటీ లేదు. బట్ సంజన గారు తప్ప రితు తప్ప అంటే సంజన గారు అలా మాట్లాడడం తప్పు అని క్లియర్గా తెలుస్తుంది, ఆ మాట మాట్లాడడం. బట్ రితు చౌదరి మనకి ఎపిసోడ్ కానీ లైవ్ కానీ చూస్తే మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకేనా, అదనమాట సంగతి. కళ్యాణ్ బాబు మాత్రం ఫుల్ ఆన్ ఫైర్లో ఉన్నాడు. సో చూద్దాం ఏం జరిగింది అనేది. జై హింద్.